నమస్తే. వెల్కమ్ టు 3టీ టీవీ ది లీడర్. ఎంతోమందికి రాజకీయంగా ఎదగాలనేది ఒక కలగా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే దానికి న్యాయం చేయగలుగుతారు. అలాంటి వ్యక్తుల్లో ఈరోజు మనం జడ్చర్ల నియోజకవర్గం పాత సూరారంలో ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ నాయకుడు నిస్వార్థంగా ధర్మం కోసం, దేశం కోసం, గ్రామాభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తితో ఉన్నాం. మరి తన రాజకీయ అనుభవాలు, తన రాజకీయ లక్ష్యాలు, తన రాజకీయ జీవితం ఏంటో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం అన్న. నమస్కారం. అన్న వెల్కమ్ టు 3టీ టీవీ అన్న. ముందుగా మీకు ధన్యవాదాలు. పరిచయం చేసుకోండి అన్న. పులమూరు నర్సింహులు, సూరారం. అన్న మీరప్పుడు అసలు రాజకీయాలకు ఎప్పుడొచ్చిర్రు మీరు? 1997లో నాకు ఓటు హక్కు రానప్పుడే, హ్మ్. 17 సంవత్సరాల వయసున్నప్పుడే రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదే రోజు బీజేపీ గ్రామ యువ మోర్చా అధ్యక్షుని కూడా ఎన్నుకోవడం జరిగింది ఆ రోజే. ఎందుకు బీజేపీ పార్టీలోకి వచ్చారు మీరు? జాతీయవాదం, హ్మ్. హిందుత్వం అంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్లో పనిచేశాను, ఏబీపీలో పనిచేశాను. స్కూల్ స్థాయిలో కానీ, కాలేజ్ స్థాయిలో కానీ ఆర్గనైజేషన్లో పనిచేయడం వల్ల నేను బీజేపీ వైపు అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతోన 17 సంవత్సరాల వయసున్నప్పుడే 97లో బీజేపీలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి బీజేపీ పార్టీలో ఉన్నారా? మధ్య దగ్గర పార్టీ చేంజ్ అయ్యారా? అప్పటి నుంచి బీజేపీ, ఇప్పటి వరకు బీజేపీ. ఎందుకు రాజకీయంగా ఎందుకు రావాలనిపించింది మరి? రాజకీయం అంటే గ్రామంలో అభివృద్ధి చేయాలన్నా, సేవ చేయాలన్నా రాజకీయంగా ఉండడం చాలా బాగుంటుందనే ఉద్దేశంతోన రాజకీయంలోకి రావాలని అనుకోవడం జరిగింది. అదే రకంగా మధ్యలో ఇంకా నేను రాజకీయ నాయకుని ఇంకా ఎదగాలని, ఇంకా రాటుదేలాలని, క్రమశిక్షణ నేర్చుకోవాలనే ఉద్దేశంతోన మధ్యలో ఒక 2003 నుంచి 2010 వరకు విశ్వ హిందూ పరిషత్తు పూర్తి సమయ కార్యకర్త కూడా చేయడం జరిగింది 8 సంవత్సరాలు. ఇంతకుముందు రాజకీయం ఏమైనా పోటీ చేసిరా? 2013లో ఈడ బీసీ మహిళ వచ్చినండే అమ్మను సర్పంచ్గా నిలబెట్టుకొని అమ్మ సర్పంచ్గా నిలబడ్డది. అమ్మతో పాటు ఇంకొక 4 వార్డులను కూడా బీజేపీ నుంచి గెలిపించుకోవడం జరిగింది 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 2019లో బీసీ జర్నల్ వచ్చింది. అప్పుడు నేను నిలవడం జరిగింది. నాతో పాటు 7 మంది వార్డు మెంబర్లను గెలిపించుకోవడం జరిగింది. అంటే రీసెంట్ సర్పంచ్ మీరే అన్నమాట. నేనే. ఎలా ఉంది మరి రాజకీయ జీవితం ఎలా ఉంది? ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సేవ చేస్తున్నామనే తృప్తి మాత్రం మిగులుతుంది. మీ పీరియడ్‌లో ఏం సేవ చేసిర్రు? ఏం కార్యక్రమాలు చేసిర్రు ఊరికి? గతంలో ఊర్లో నీటి సమస్య చాలా ఉండేది. అంటే అక్కడక్కడ సింగిల్ ఫేస్ మోటార్లు ఉన్నప్పటికీ అవి యథావిధిగా ఎప్పుడు కంటిన్యూగా నడవడం వల్ల ఇబ్బందులై మోటార్లు ఎక్కువ కాలిపోవడం ఉద్దేశంతోన మనం జీపీకి తక్కువ నిధులు ఉన్న కారణంగా కొందరి సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛంద సంస్థలను వాళ్ళ ద్వారా మినీ ట్యాంకులు కట్టించడం జరిగింది. అదే రకంగా ఊర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎటు చూసినా కూడా మోరీలు ఉండేటివి, ఓపెన్ డ్రైనేజ్ ఉండేది. మొత్తం ఉన్నటువంటి ఓపెన్ డ్రైనేజ్ కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్గా మార్చడం జరిగింది. స్తంభాలు అరకొర స్తంభాలు మాత్రమే ఉండేది. దాదాపుగా 120 స్తంభాల వరకు ఊర్లో, కొత్త ఊర్లో, పాత ఊర్లో, తాండలో శంకరపల్లి తాండా హాబిటేషన్ ఉంటుంది. అంతా కలిసి 120 స్తంభాల వరకు కూడా మనం కొత్తగా ఏర్పాటు చేసి, గతంలో ఇవి రెడ్ బల్బులు ఉండేటివి, ఎల్ఈడి బల్బులు మన నుంచి ప్రారంభం చేయడం జరిగింది. అదే రకంగా ఇంకా గవర్నమెంట్ ఆదేశాల మేరకు ట్రాక్టర్ కావచ్చు, ట్రాక్టరు ఈఎంఐలు కాకుండా సొంత గ్రామ పంచాయతీ డబ్బుల ద్వారా ఈఎంఐ అయితే మళ్ళీ ఇబ్బందులు అవుతాయి అన్న ఉద్దేశంతో ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా కొన్ని దాతల ద్వారా ఒక 2 బోర్లు వేయించడం జరిగింది. సీసీ రోడ్లు ఈ మధ్య కాలంలో ఎంపీ మన డికే అరుణ గారు గెలిచిన తర్వాత ఒక 40 లక్షల వరకు సీసీ రోడ్లు వరకు కూడా చేయించడం జరిగింది. ఊర్లో ప్రధాన సమస్య హై స్కూల్కి వెళ్ళాలంటే వాగుంది, దుందుబి వాగు. నేను కూడా ఈ ఊర్లో చదవలేదు, 4వ తరగతి వరకే చదివాను. కారణం ఏంటంటే ఆ వాగు దాటిపోవడానికి ఇబ్బందులు ఉన్నాయన్న కారణంతోన ఆనాడు మా అమ్మ నాయన నన్ను మా అమ్మమ్మల ఊళ్ళో చదివించడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ఇబ్బందులు అదే రకంగా ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అవుతున్నాయి అని మనము ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నో రకాలుగా మనము వారిని అడగడమే కాకుండా మెమోరాండం ఇచ్చినాము. పత్రికా మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా
15 రోజులకు ఒకటి ఐటెమ్ ఉండేటట్లు చేశాను. అంటే మీ ఒకటి ఊరి గురించి. ఈ వాగు గురించి. హ్మ్. అంటే వాగు ఇట్లా ఇబ్బందులున్నాయి. కొందరు చనిపోతున్నారు. పశువులు చనిపోతున్నాయి. రవాణా సౌకర్యం ఇబ్బందవుతుంది. బ్యాంకుకి పోవాలంటే ఉరితాళ్ళకు వాగు దాటిపోవాలి. పోస్ట్ ఆఫీస్ అన్నా వాగు దాటిపోవాలి. స్కూలుకి పోవాలన్నా వాగు దాటిపోవాలనే ఉద్దేశంతోన 15 రోజులకు ఐటెమ్ పెట్టడం వల్ల మరి ముఖ్యంగా ఈ ఈ మీ మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పత్రికా మీడియా వారికి నేను మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ఆ రోజు ఆ రకంగా 15 రోజులకోసారి మన మాట విని రావడము, ఇది హైలైట్ చేయడము, ఇది కలెక్టరు ప్రతి వారానికి ఒక రోజు రివ్యూ తీసుకున్నాడు ఈ వాగు గురించి. అంటే ఇది ఆ రకంగా వైరల్ అయింది కాబట్టి రివ్యూ తీసుకోవడం, ఇది ఇమ్మీడియేట్‌లీ కట్టాలి, ఇది తక్షణమే కట్టాలనే ఉద్దేశంతోన అప్పుడున్నటువంటి లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతోన బ్రిడ్జ్ పూర్తిగా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అదైతే మాకు తృప్తి. మా టర్మ్‌లో ఒక పెద్ద పని మనం పూర్తి చేసుకోగలిగినాం. సరే గ్రామ పంచాయత్ సర్పంచ్‌గా ఉన్నప్పుడు అయిందా మనం బ్రిడ్జి? సర్పంచ్ ఉన్నప్పుడు అయింది. బ్రిడ్జితో పాటు ఉర్త్యాల వరకు బీటీ రోడ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా ఏం సమస్యలున్నాయి ఊళ్ళో? అయితే ఈడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరయింది. కానీ స్థలము ఇబ్బందిగా ఉంది. స్థలము ఇక్కడ మనకు అనుకూలంగా స్థలం లేదు. గతంలో ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ స్థలాన్ని స్కూల్ జాగాను కొంత ఒక ఇంటి వాళ్ళు దాన్ని ఆక్రమించారు. 1984 కోర్టులో కేసు గెలిచినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పాలకుల వలన ఎట్లనో తెలియదు కానీ అది వాళ్ళ ఆధీనంలో ఉండిపోయింది. అయితే మనము ఆధీనంలో గ్రామ పంచాయతీ ఆధీనంలో తీసుకోవాలంటే మనము దానిపైన ఫైట్ చేయడం జరిగింది. వాళ్ళు మన పైన కేసులు పెట్టారు. అయినా కూడా మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా హైకోర్టులో కేసేసినాం. తాలూకా కోర్టులో కేసేసినాం. అది స్థలం మనకు వచ్చినట్టయితే మనం ఆడ జీపీ బిల్డింగ్ కట్టుకుందామనే ఆలోచన ఉండే. ఇంకా కోర్టు కేసు కనుక అది నిదానమైంది. అది ఒకటి బిల్డింగ్ శాంక్షన్ అయినప్పటికీ అది మనం కట్టుకోలేకపోతున్నాం. అదే రకంగా ఇంకోటి స్కూల్ బిల్డింగు కొంత ఇబ్బందిగా ఉండేది. చానా కురుస్తది. వర్షాకాలం వచ్చిందంటే పిల్లలను ఇంకో దగ్గర తీసుకుపోయి చదివించే పరిస్థితి. మనకున్నటువంటి సోర్స్ ద్వారా ఈ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీలు వీగార్డ్ కంపెనీ వాళ్ళను అప్రోచ్ అయినాం మనం. ఇట్లా అంటే వాళ్ళ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఎక్కడో దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడన్నా స్కూల్ బిల్డింగు ఇలాంటి డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళ ఆలోచన ఉంటే మనము ప్రపోజల్ పెట్టినాము. మనం ప్రపోజల్ పెట్టేయడమే కాకుండా గ్రామస్తులందరిని కూడా మనము ఒక ఉమ్మడిగా తీసుకొచ్చి ఇట్లా ఉంది సమస్య, మనం అందరం వాళ్ళకు సహకరిస్తే మనం బిల్డింగ్ కడతారంటారంటే మన గ్రామస్తులందరూ కూడా సహకరించారు. అదే రకంగా ఇది కొంత మనకు పిల్లలను షిఫ్ట్ చేయడానికి అంటే క్లాస్ జరగడానికి రెంట్ పర్పస్ దొరకక కొంత లేట్ అయింది. ఈ మధ్య ఎలక్షన్స్ అవి అన్నీ కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభం అయింది. అది కూడా 33 లక్షలు స్కూల్ బిల్డింగ్. ఎమ్మెల్యే వచ్చి ఇనాగ్రేషన్ మొన్న భూమి పూజ చేసిపోయారు. వాస్తవానికి అది 1 ఇయర్ కింద కావాల్సి ఉండే. ఇంత పెండింగ్ పడుకుంటూ వచ్చింది అది. ఇంకా ఊర్లో కలెక్టర్ ద్వారా ఉత్తమ గ్రామ పంచాయతీ కింద కూడా పరిశుభ్రత కింద కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. 2022లో 21లో మండల స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా మండలంలో సెకండ్ ఊరు. అంటే ప్రతి మండలం నుంచి 2 ఊర్లకు అవార్డులు ఇచ్చారు. అందులో సూరారం కూడా ఒకటి. దాంతో పాటుగా కుంటలు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులకు ఈ ఊర్లో మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు. వారికి చేదోడు వాదోడు ఉంటుందనే ఉద్దేశంతోన మత్స్య సహకార సంఘము చేయడానికి కృషి చేయడం జరిగింది. ఇప్పుడు మత్స్యకారులు కొంత అక్కడ చేపలు వదులుకోవడం వాళ్ళ వృత్తి వాళ్ళు కొనసాగించుకుంటున్నారు. అమ్మైన కొత్తలో వాస్తవానికి ఈ ఊర్లో పాల ఉత్పత్తి లేదు. ఈ ఊర్లో పక్క ఊరికి వెళ్ళొచ్చి ఒక అతను పాలు తీసుకొని పోయేవాడు. కేవలం 17 లీటర్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేటి. అది నాకు ఒకటి లోన్ మంజూరు అయినది. ఆ లోన్ కొరకు కలెక్టర్ దగ్గరికి వెళ్తే వారు డైరీ ఫామ్ దగ్గరికి పంపారు. డైరీ ఫామ్ వారు ఏమన్నారంటే, మీ ఊర్లో గవర్నమెంట్ సెంటర్ ఉంటే మీతో పాటుగా 10 మందికి మీరు లోన్లు ఇప్పియగలుగుతారు. సెంటర్ ఏర్పాటు చేసుకోండి అంటే వాళ్ళు మనకు ప్రపోజల్ పెట్టారు. నాకు అనిపించింది మా ఊర్లో పాలు లేవు. ఇట్లా 10-15 లీటర్లే పోతున్నాయి. మరి ఎట్లా అంటే మీరైతే ప్రారంభం చేయండి, మేము సహకరిస్తాం కదంటే వాళ్ళు చెప్పారు. మనము ఒక అబ్బాయిని పెట్టి గవర్నమెంట్ పాల సెంటర్ విజయ్ పాల సెంటర్ ఓపెన్ చేసినాం.
17 లీటర్లతో స్టార్ట్ చేసినాం. అట్లా కొంత 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 ఆహ్, వాళ్ళను డిపార్ట్‌మెంట్ వాళ్ళని పిలిచి అవగాహన కల్పించినాం. ఆవులుంటే ఎట్లుంటది? దానివల్ల ఉత్పత్తి అయ్యే పాల ద్వారా మనకెలాంటి కుటుంబం ఏ విధంగా నడుస్తది అనేది మిల్క్ సెంటర్ ద్వారా అవగాహన సదస్సులు పెట్టించినాం. పశు శాఖ నుంచి ట్రీట్‌మెంట్ కొరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయించినాం. అట్లా కొంత అవగాహన కలిగించినంక ఒక్కొక్కరు ఆవులు తెచ్చుకోవడం జరిగింది. ఎంబడే మనము అమ్మ గెలిచినెంబడే గవర్నమెంటు కలెక్టర్ దగ్గరికెళ్ళి ఇలా మేము పాల ఉత్పత్తి బాగా అవుతుంది. మాకు లోన్‌లు కావాలంటే, సరే అంటేనే వాళ్ళు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రపోజల్ చేస్తే దాదాపు ₹1,00,00,000 మంజూరు సబ్సిడీ లోన్‌లు మంజూరు చేయడం జరిగింది. ఎక్కువ మొత్తంలో ఆవులు తీసుకురావడం జరిగింది. అప్పటినుంచి గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం 2000 లీటర్ల ఉత్పత్తి 2000 లీటర్లు. 2000 లీటర్ల ఉత్పత్తి 15 లీటర్లు జరుగుతుంది. ఎక్కడ? 2000 ఎక్కడ? 2000 లీటర్ల ఉత్పత్తి జరుగుతుంది. ఆ! ఆహ్, దాదాపు మా ఊరి వాళ్ళు, మా నాన్న ట్రాన్స్‌పోర్ట్‌లో పనిచేసేవాడు. హ్మ్. అంటే చాలామంది గూడా అంటే నీటి వసతి లేక గావచ్చు, వాళ్ళ అవగాహన లేక గావచ్చు, ట్రాన్స్‌పోర్ట్‌లో అక్కడిక్కడ పనిజేసేవాళ్ళు. చాలా మటుకు ఈ ఆవులు తెచ్చుకున్న తర్వాత కొంత బయటికి పోవడం తగ్గించి, ఆవులు వాళ్ళ కుటుంబాన్ని సరే దానిపైన లక్షలు సంపాదించకపోవచ్చు. కుటుంబ అవసరాలకు పనికిచ్చే పోషణ రకంగా అయితే వస్తుంది. పోషణ లభించింది. ఈరోజు నేను గర్వపడుతున్నా. 2000 లీటర్లు సరే ఇప్పుడు ఒక గవర్నమెంట్ సెంటరు ద్వారానే కాకపోవచ్చు. గవర్నమెంట్ సెంటర్ వచ్చింది. ఆవులు ఎక్కువైనాయి. ఆ తర్వాత ప్రైవేట్ సెంటర్లు విస్తరించినాయి. హ్మ్. ఉత్పత్తి ఉపాధి ఉపాధి అయితే లభించింది కూడా. జనాలకైతే ఉత్పత్తి జరుగుతుంది. లోన్‌లు ఇప్పుడు గూడా ప్రైవేట్ వాళ్ళు గూడా ఇస్తున్నారు. కానీ గతంలో లేదు. లేదు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు గూడా ఇస్తున్నారు. సంతోషం. రైతులు బాగుపడుతున్నారనేది అదొక అంటే మీ తృప్తి హయాంలో మాత్రం ఉంది. అదొక విజయం, మీరు విజయం, సాధించిన విజయం విజయం, చెప్పుకోవచ్చు. విజయం అయితే అది అసలు మీరు చెప్పుకోదగ్గ విజయం అది. రాజకీయాలకి రావడానికి ఇన్‌స్పిరేషన్ ఎవరు మీకు? వాజ్పేయి గారు. ఎందుకు? వారు అంటే ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీకు తెలుసా? అప్పుడు ఓటు హక్కు లేదా? అప్పుడే అప్పుడు మేము ఓటాకొచ్చే మూవ్‌మెంట్‌లోనే వారు ప్రధాని హ్మ్. వాజ్పేయి గారు. ఓకే. 96లోనే వారు ప్రధానయ్యారు. అవును. అంటే వారి పుస్తకాలు అంటే నేను ఆర్ఎస్ఎస్ శాఖకు పోయిన వారి పుస్తకాలు చదవడము, వివేకానంద పుస్తకాలు చదవడము. ఏదైనా సేవ చేయాలంటే కమాండింగ్ ఉండాలి. కమాండింగ్ ఉండాలంటే సర్పంచ్ గావచ్చు, వార్డ్ మెంబర్ గావచ్చు, లేదంటే ఎంపీటీసీ గావచ్చు, జెడ్పీటీసీ గావచ్చు. ఏదైనా గూడా మనం ఒక పాలనలో ఉంటే మనం ఇంకా పనులు చేయగలుగుతాము. జనాలకు అధికారికంగా దగ్గరగా ఉండొచ్చు. దగ్గరగా ఉంటాము. ప్రజలకు దగ్గరగా ఉంటాము. ఇక్కడ అధికారులకు దగ్గర ఉంటాము. కోఆర్డినేషన్‌కు ప్రజలకు, అధికారులకు కోఆర్డినేషన్‌గా పనిచేయగలుగుతాము. ఎలాంటి పదవి లేకపోతే గూడా పెద్దగా అధికారులు పట్టించుకోరు. జనాలు గూడా పెద్దగా పట్టించుకోరన్న ఉద్దేశంతోన మనము ఆ రకంగా ఆ రాజకీయాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈసారి పోటీ చేసిర్రా మరి? ఈసారి గూడా పోటీ చేశాను. ఆ! మరి ఆహ్, ఎందుకు ఓడిపోయారు? కొంత ఆహ్, చేశారు కదా ఊరికి. అంటే మన ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులేందంటే, మనము గతంలో 2 సార్లు అమ్మ గెలిచినా, నేను గెలిచినా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచినాం. హ్మ్. ఈసారి విపరీతమైన డబ్బులు. ఆ డబ్బుకు మనం తట్టుకోలేకపోయినాం. ఆ! సరే ఎవరైనా మన ఊరోళ్ళే గెలిచిండ్రు గదా! అని మనం గూడా ఎక్కడ గూడా సంతృప్తి లేదు. ఓడిపోయినా గూడా మనం ఎక్కడ నిరుత్సాహపడకుండా మనం ఇప్పుడే ఈరోజు ఒకటి మోటారు బోర్ మన కొట్టేసి. సొంత డబ్బులతోన ఆడ నీటి సమస్య ఉంది గాబట్టి 3 మోటార్లు తీసుకురావడం జరిగింది. సింగిల్ ఫేస్ మోటార్లు. ఒక మోటార్ ఈరోజు ఫిట్టింగ్ అయింది. ఇంకో 2 మోటార్లు త్వరలో ఫిట్టింగ్ అయితాయి. ఇంకొకటి ఎస్సీ కాలనీలో మోటార్ ఉంది గానీ, ఆడ మినీ వాటర్ ట్యాంక్ లేదు. అక్కడ గూడా నేను వారికి మినీ ట్యాంక్ కట్టిస్తా అంటని జెప్పాను. అక్కడ గూడా మేము అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ అమౌంట్‌తోనే వాళ్ళు కట్టుకోమంటని చెప్పాను. మనం అమౌంట్ ముందే ఇచ్చాం. కట్టుకోమంటని జెప్పినాం. మనం ఎక్కడ గూడా ఓడిపోయినము అనే నిరుత్సాహం అయితే మనకు లేదు. గతంలో పాజిటివ్ తీసుకోవాలి ఏదైనా. మనం గతంలో 10 సంవత్సరాలు మనము అవును. సహకరించిర్రు. ఈసారి ఇంకోరు బెటర్ అనుకున్నారా? లేకపోతే డబ్బులా? అది మ కొత్త వారికి తర్వాత అవకాశం ఇద్దాం విషయం. అనుకున్నారు. తర్వాత విషయం. కాకపోతే మనకైతే ఇబ్బందేం లేదు. ఎన్ని ఓట్లతో? ఇంగా ఓట్లు ఎన్నన్నా ఉండకోక. హ్మ్. ఓట్లతోనే సమస్య లేదు. మనమైతే ఇక్కడైతే అసంతృప్తి లేదు. ఇంకా ఫీల్డ్‌లో అంటే ఆ వర్క్‌లో ఉన్నారు ఇంకా. సేవలో వర్క్‌లో అయితే ఉన్నాం. ఉన్నారు. సే సేవ మనము ఒక రియలిస్ట్ వ్యాపారం చేస్తలేం. ఒక వైన్స్‌కు టెండర్ ఏస్తలేం. హ్మ్. మనం సేవ చేయాలనే రాజకీయాల్లోకొచ్చినాం. అవును. సేవ చేయాలనే ఖర్చు పెడుతున్నాం. సేవ కానీ చేయాలనే ఈ రోజులలో సేవ ఎక్కడుందన్నా? రాజకీయం అంటేనే వ్యాపారం అయిపోయింది. ఎంత డబ్బులు పెడతావు దానికి అంత డబుల్ దండుకోవాలంటే పరిస్థితి ఆలోచనలో ఉన్నారు రాజకీయ నాయకులు. ఇంగా అది మీరేమంటారు? వా వాళ్ వాళ్ళు కొందరి స్వభావం అట్లా ఉండొచ్చు. అందరూ అట్లా ఉండరని కూడా అనుకోలేము మనము. హ్మ్. నాలాంటి వాళ్ళు చాలా మందున్నారు. నేను బీజేపీ అయినా, ఇంకో ఆయన కమ్యూనిస్టు ఎవరు? ఎమ్మెల్యే గారు 4 సార్లు బూర గెలిచిండ్రు. నరసయ్య. బూర నర్సయ్య గారు. వారు కూడా ఇప్పటికీ
సైకిల్ వాడతాడు, మోటార్ సైకిల్ మీద తిరుగుతాడు. మూవీ తీసిరు కదా మీద కర్ణాటకలో. మరి మన అలాంటి మన అంటే దగ్గర తీయలే మళ్ళా కర్ణాటకలో ఎక్కడో గుర్తించేదానికి. వారు కమ్యూనిస్టు, మేము బీజేపీ. బీజేపీ. 2 అయినా వ్యతిరేక వాళ్ళు. అయినా వారిని ఎందుకు అంటున్నామంటే అలాంటి వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. మనిషి ఇంపార్టెంట్. ఉన్నారు. ఉన్నారు కాబట్టి ఇంకా అంతెందుకు మోదీ గారు అవును. దేశ ప్రధాని. వాళ్ళ కుటుంబం చూస్తే చానా అంటే పేద కుటుంబం. వాళ్ళ అన్నదమ్ములందరూ ఎక్కడనో ప్రధాని గనుక ఈనాడు సర్పంచ్ ఉంటే సర్పంచ్ తమ్ముడు, అన్ననో హై లెవెల్‌లో ఉంటారు. గల్లీ లీడర్ అయినా, ఢిల్లీ లీడర్ ఫీల్ అవుతారు. గల్లలు ఎగరేస్తారు. కానీ ఆయన ప్రధాని అయినప్పటికీ ఆయన కుటుంబం ఏ రకంగా ఉన్నారో మనం అలాంటి వాళ్ళని మనం ఇన్స్పైర్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకొని ముందరకు పోవాలి. అదే రకంగా నేనున్నా అని అనుకుంటున్నాను. బీజేపీ అనేసరికి ఓన్లీ మతం అద్దర పెట్టుకొని, దేవుని అడ్డం పెట్టుకొని మాత్రమే రాజకీయాలు చేస్తారు అనేది ఒక వాదన ఉంది. దాని గురించి ఏం చెప్తారు? పొరపాటున ఎక్కడ కూడా అట్లా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తుంది బీజేపీ. కాకపోతే అదొక్క నింద ఏదైతుందో ఇతర పార్టీల వాళ్ళు కేవలం వీళ్ళను విమర్శించడానికి ఎలాంటిది ఉండదు కాబట్టి, ఎందుకంటే వీళ్ళు అవినీతిలో ఉండరు, అవినీతి చేయరు, ఇక్కడ దోపిడీలు చేయరు. కనుక వీళ్ళను తిట్టాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఇదొకటి ముందలకు పెట్టుకొని అంటారు తప్ప అంతెందుకు. మా ఊర్లోనే చూడండి, పీర్ల మసీద్ ఎప్పటి నుంచో మా ఊర్లో ఎంతో మంది నాయకులు ఉన్నారు. బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, అనేక పార్టీల నుంచి ఉన్నప్పటికీ ఎప్పుడు పీర్ల మసీద్ ఎవరు కట్టియాలి. నేను బీజేపీ నాయకుడు, నేను కట్టించిన. పైన పార్టీ కూడా అదే రకంగా ఉంటుంది. వాళ్ళు చేసే విధానాలు వ్యతిరేకిస్తాం తప్ప, అంటే జాతి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆ ఐడియాలజీని మేము వ్యతిరేకిస్తాం తప్ప, ముస్లింలను కానీ క్రైస్తవులను కానీ మనసులుగా ఎక్కడ మేము వ్యతిరేకించాం. మీరు 10 సంవత్సరాలు సర్పంచ్ చేసి యూత్కు ఇలా ఉండే మీ సపోర్ట్? యూత్ చాలా ఎంకరేజ్మెంట్ ఉండే. వాస్తవానికి మా ఊర్లో క్రికెట్ మేము బీజేపీ పార్టీ ఒకటేసారి ప్రారంభం చేసినాం. ఊర్లో శివాజీ యువజన సంఘం ఒకటేసారి ప్రారంభం చేసినాం 90 క్రికెట్ కూడా అప్పుడే స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి క్రికెట్ ఆడడం మనకు కూడా ఇంట్రెస్ట్. అందరితో యూత్తో కలిసిమెలిసి ఉంటాం. యూత్ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా యూతే మన వెంబడి ఉన్నారు. వాళ్ళకు మీరు ఏ విధమైన సపోర్ట్ చేస్తారు? వాళ్ళకు యువజన సంఘాలు వాళ్ళు గేమ్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఇప్పుడు క్రికెట్ గేమ్స్ ఏర్పాటు చేస్తారు. నన్ను ఇన్విటేషన్స్ అంటే ఇవి ప్రైజెస్ ఇవ్వడానికి రమ్మన్నారు టోర్నమెంట్ అయిపోయినాక. పోతే సివిల్ డ్రెస్సులు ఉన్నారు అందరు. క్రికెట్ మనకు ఇంట్రెస్ట్. ఈ సంవత్సరం ఇట్లా ఉండని, నెక్స్ట్ ఇయర్ నుంచి నేను డ్రెస్సులు ఇప్పిస్తా, మీరు ఎక్కడ కూడా ఎవరు అన్ని టీంలో ఒక్క టీం కాదు, అంటే మా ఊర్లో ఉండే ఈ టీంలు ఎస్పీఎల్ అంటే స్టార్ట్ చేశారు. అన్ని టీంలకు మనం డ్రెస్సులు ప్రొవైడ్ చేసినాం. అండ్ అదే రకంగా ఊర్లో శ్రీరామనవమి ఉత్సవాలు కావచ్చు, యూత్ను ముందలు పెట్టి మనము ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఉపాధి ఇప్పుడు చాలా మటుకు యూత్ ఇప్పుడు పాల ఉత్పత్తిలో ఉన్నారు. పాల ఉత్పత్తిలో యూత్ ఎక్కువ మటుకు దాంట్లోనే ఉన్నారు. నిరుద్యోగులకు అదేనా, లేకపోతే ఇంకా జాబులు ఏమైనా? జాబులు అంటే ఇప్పుడు దగ్గరలో ఉన్న కంపెనీలు అక్కడెక్కడ వెళ్తారు, షాద్నగర్ వెళ్తారు. కానీ ఊర్లో మటుకు చాలా మటుకు యూత్ పాల ఉత్పత్తి దాంట్లో పనిలో ఉన్నారు.